శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం మొదలగు అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడును. నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9014339338. ధనస్సు రాశి వారికి 144 ఏళ్ల వరకు ఇలాంటి రోజు రాదు. టైము బాగుంది. ఇక అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. 2025 ధనస్సు రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయో, 144 ఏళ్ల వరకు రానటువంటి గొప్ప అద్భుత అవకాశం ఈ రాశి వారికి ఇప్పుడు ఏ విధంగా రాబోతుందో, ఈ రాశి వారికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. 144 ఏళ్ల వరకు రానటువంటి అద్భుత అవకాశం ధనస్సు రాశి వారికి ఇప్పుడు కల్పించబోతుంది. ఈ యొక్క రాశి వారి గ్రహస్థితి కారణంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ రాశి వారికి అదృష్టమనే చెప్పుకోవాలి. ఎందుకంటే కనుక ఇంతటి గొప్ప శక్తివంతమైన పరిస్థితులు ఈ రాశి వారికి ఇప్పుడు ఎదురవబోతున్నాయి. ఈ యొక్క రాశి వారికి సంబంధించి ప్రతి ఒక్క శుభకరమైన ఫలితాలు, అలాగే ప్రతి ఒక్క విజయాన్ని చూసేటటువంటి చక్కటి పరిస్థితులు ఇప్పుడు ఎదురవబోతున్నాయనే చెప్పుకోవాలి. ఇంతవరకు ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారు ఎప్పుడు కూడా చవి చూడనటువంటి గొప్ప అదృష్టాన్ని ఇప్పుడు చూడబోతున్నారు. ఈ రాశి వారికి ఇప్పుడు ఇది అద్భుతకరమైన పరిస్థితులనే చెప్పుకోవాలి. పట్టిందల్లా బంగారం అయ్యేటటువంటి గొప్ప అద్భుత అవకాశం 144 ఏళ్ల తర్వాత ఇప్పుడు రాబోతుంది. మీరు ఏ పని చేసినా కూడా విజయం వరించే దిశగా మీకైతే గ్రహస్థితి అనుకూలించబోతుంది. మీరు అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. ఇక ఇటువంటి అవకాశం అయితే మీకు ఎప్పుడు కూడా లభించదని చెప్పుకోవాలి. ఇంతవరకు ఎవరికి కూడా రానటువంటి ఓ గొప్ప అవకాశాన్ని ఇప్పుడు ఈ రాశి వారు పొందుకోబోతున్నారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారు కుళ్ళు కల్మషం లేకుండా ఎదుటి వారికి సహాయం చేయాలని మంచి మనసుతో ముందుకు వెళుతూ ఉంటారు. వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ ఈ రాశి వారికి అడ్డంకులు కల్పించేవారు ఎక్కువవుతున్నా కూడా పట్టుదలతో ముందుకు వెళ్లేటటువంటి పరిస్థితులు ఈ రాశి వారికి ఎదురవుతూ ఉంటాయి. కుటుంబ సభ్యుల యొక్క, స్నేహితుల యొక్క అండదండలు, సలహాలు ఎప్పుడు కూడా ఈ రాశి వారు పాటిస్తూ ఉంటారు. ఈ యొక్క రాశి వారికి అధికమైన క్రమశిక్షణ కారణంగా, అలాగే సమయ పాలన కారణంగా ఈ రాశి వారు ఆరోగ్యాన్ని సైతం పక్కన పెట్టి ఆర్థిక పరమైన పరిస్థితులను మెరుగుపరుచుకోవడానికి, కుటుంబం యొక్క ఉన్నతి కోసం ఎప్పుడు కూడా కష్టపడుతూ ఉంటారు. భారాన్ని వీరు మోస్తూ ఎక్కువ సుఖ సంతోషాలను కుటుంబ సభ్యులకు పంచిపెట్టాలని ప్రయత్నిస్తారు. అయినప్పటికీ ఈ యొక్క రాశి వారిని ఎవరూ అర్థం చేసుకోరు. ఈ రాశి వారికి ఎప్పుడు నిందలు, అవమానాలు ఎదురవుతూ ఉంటాయి. చేయని పనికి చేసినట్లు తప్పులు భరించాల్సిన పరిస్థితులు, మాటలు పడవలసిన అవసరత ఎప్పుడూ ఎదురవుతూ ఉంటుంది. ఈ యొక్క రాశి వారికి సంబంధించి కొన్నిసార్లు ఒంటరిగా కృంగిపోయి బాధపడేటటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. దుఃఖాన్ని ఎవరికీ చెప్పుకోలేక భగవంతుడికి మొరపెట్టుకుంటూ ఉంటారు. ఇటువంటి కష్టాలు నాకేనా, ఎవరికి ఉన్నాయా అన్నటువంటి సందిగ్ధంలో పడిపోతూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఈ యొక్క రాశివారు మనోధైర్యాన్ని కోల్పోకుండా కొంతసేపటికి తేరుకొని మరలా జీవితంలో వారు ఉన్నత స్థాయికి వెళ్లటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా ఈ యొక్క రాశి వారిని బంధుమిత్రులు గాని, స్నేహితులు గాని ఒంటరితనంగా విడిచిపెట్టకుండా సహాయపడడానికి ముందుకొచ్చిన పరిస్థితి ఎప్పుడు గోచరించదు. ఈ యొక్క రాశి వారు ఎంతో కష్టపడితే గాను వారి యొక్క సహాయ సహకారాలు అందకుండా ఉంటాయి. ఈ యొక్క రాశి వారికి సంబంధించి జీవితంలోనూ, ప్రేమ జీవితంలోనూ ఒడిదుడుకులు ఎదురవుతూనే ఉంటాయి. ఈ యొక్క రాశి వారికి ఆరోగ్య సమస్యలు, చిన్నపాటి నలతలను ఇబ్బంది పెట్టినా కూడా తిరిగి కోలుకొని పట్టుదలతో ముందుకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ ఇక మీదట ఈ యొక్క రాశి వారికి టైం బాగుందనే చెప్పుకోవాలి. ఇక ఈ యొక్క రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే కనుక అన్ని విషయాల్లోనూ అనుకూలమైన ఫలితాలు కలగబోతున్నాయి. శివారాధనతో పాటు హనుమాన్ చాలీసాను చేసుకోవడం ద్వారా, శని ప్రదక్షిణ చేయడం ద్వారా, నవగ్రహ ప్రదక్షిణ చేయడం ద్వారా చక్కటి ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.